నిజంగానే బై ఎలక్షన్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారా? ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఫిరాయింపు చట్టం ఏం చెప్తుంది అంటే ఈ ప్రతిపక్ష పార్టీలో ఉంటే పండ్లు కావు, నియోజకవర్గ అభివృద్ధి జరగదు, అందుకనే అధికార పార్టీలో పోతుంది. రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి వాళ్ళ ఊరుకు ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గానికి 4,500 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు తప్ప. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్య గారికి టికెట్ ఇవ్వకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అసలు? కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ చేశాడు. ఏమని బ్లాక్మెయిల్ చేశాడంటే, ఇప్పుడు 2023 కూడా మీరు రాజయ్యకే ఇచ్చేదంటే సార్ మీరు ఇచ్చుకోండి, నేను మాత్రము పార్టీలు ఉండను, నేను నా బిడ్డ ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీలోకి పోతామని చెప్పడం జరిగింది. కానీ మీరు అంబేద్కర్ బొమ్మ దగ్గర మీరు కన్నీటి పర్యవంతమయ్యారు. ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు? నాన్న మీద కోపం వస్తే ఏం చేస్తాము? అలుగుతాం కదా, అలిగిన ఉప ముఖ్యమంత్రి స్థాయి ఎక్కడ, రైతు బంధు సమితి చైర్మన్ ఎక్కడ, ఎమ్మెల్యే, ఇవన్నీ చాలా చిన్నవి కదా. సీఎం గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాతనే సీఎం అవుతారు కదా. 2014లో వరంగల్కి హెల్త్ యూనివర్సిటీ విషయంలో మీరు సొంత నిర్ణయాలు తీసుకున్నారనే ఒక చర్చ వచ్చింది. ఆ విషయంలో కేసీఆర్ మిమ్మల్ని బహిరంగానే అవమానించాడంట, నిజమేనా? హెల్త్ యూనివర్సిటీ అంటాడు. ఇతడా ఇప్పుడు ఇట్లాంటివి మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అందులో అవకతవకలు జరిగాయి, లేకపోతే రాజయ్య సొంత నిర్ణయాలు, ఇవన్నీ అనుకోవచ్చా మిమ్మల్ని బర్తరఫ్ చేయడం? ఎట్లా? కారణం ఏదైనప్పటికీ కాకి లెక్క కలకాలం కాకుండా కోకిల్ లెక్క కొన్నాళ్ళు అంటారు చూడండి. నేను చేసిన నమస్తే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే హైకోర్టులో పిటిషన్ వేసారు. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒక కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది హైకోర్టు. 4 వారాల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే మేమే దాన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేస్తామని హైకోర్టు చెప్తుంది. సో ఇక్కడ కీలకంగా వినిపిస్తున్నటువంటి కొన్ని నియోజకవర్గాలు, ముఖ్యంగా దానం నాగేందర్ ఖైరతాబాద్ ఒకటి, స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి, భద్రాచలం తెల్లం వెంకట్రావు, ఈ 3 పేర్లు, ఈ 3 నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున బై ఎలక్షన్స్ వస్తాయని ఒక చర్చ గట్టిగా వినిపిస్తూ ఉంది. సో మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ఈ నియోజకవర్గాలకు సంబంధించిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి మాజీ రాజయ్య గారు ఉన్నారు నాతో పాటు. రాజయ్య గారు నమస్తే. యా, నిజంగానే బై ఎలక్షన్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారా? ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఫిరాయింపు చట్టం ఏం చెప్తుంది అంటే, ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు ఆ పార్టీకి విధేయుడు అయి ఉండాలా, లేదా పార్టీ విధానాలు నచ్చకపోతే, పార్టీ చేసే కార్యక్రమాలు నచ్చకపోతే, నాయకత్వము నచ్చకపోతే, ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన పదవి, అది ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఏదైనా కూడా దానికి రాజీనామా చేసి వారి ఇష్టం ఉన్న పార్టీలో జాయిన్ కావచ్చు. ఉదాహరణకి 2011 అక్టోబర్ నెలలో నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను ఫార్మేట్లో. ఓకే, 4వసారి, అంటే 4 సార్లు చేస్తే 4వసారికి స్పీకరు ఆమోదం తెలియజేయడం జరిగింది. అప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు, నా నియోజక ప్రజల ఆకాంక్ష మేరకు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు, మాదిగ బిడ్డల కోరిక మేరకు నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని, కేసీఆర్ చిటికనేలు పట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గొప్పగా తిరగడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి నిలబడి, అంతకుముందు కాంగ్రెస్లో 12,000 మెజార్టీతో గెలిచిన నేను మహాకూటమి మీద అప్పుడు 12,000తో గెలుస్తుంటే, అది 2012 మార్చి 18 తారీఖు ఎన్నిక జరిగితే 33,000 మెజార్టీతో ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కనుక ఈ ఎమ్మెల్యేలు ఏమని చెప్తున్నారు, మేము అభివృద్ధి కోసము పోయిందని చెప్తున్నారు. సో ఏంటి అభివృద్ధి అంటే? ఎజెండా ఏంటి? ప్రతిపక్ష పార్టీలో ఉంటే పండ్లు కావు, నియోజకవర్గ అభివృద్ధి జరగదు, అందుకనే అధికార పార్టీలో. అధికార పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఏ నియోజకవర్గానికి ఎక్కడ పైసలు ఇచ్చింది? రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి వాళ్ళ ఊరుకు
ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గానికి 4,500 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాడు తప్ప గణపురం ప్రత్యేకంగా అన్ని విషయాల తర్వాత గణపురానికి ఒక్క పైసా కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఒక్క నయా పైసా కూడా ఎమ్మెల్యే ద్వారా సిడిఎఫ్ అనుకోండి, లేకపోతే స్పెషల్ గ్రాంట్ అనుకోండి, లేకపోతే ప్యాకేజ్ అనుకోండి, పార్టీ మారినందుకు అట్లాంటిది ఏమీ లేదు. మీరు కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసారు, గన్పూర్కి అభివృద్ధి జరగలేదంటారా మీ హయాంలో? నేను అభివృద్ధి విపరీతంగా చేసిన 10 ఏళ్లలో. ఇది కడియం శ్రీహరి గురించి అభివృద్ధి కోసం పోయిందని చెప్తా ఉన్నాడు. అభివృద్ధి అనేది కేసీఆర్ గారు ఎన్ని పథకాలు పెడితే అన్ని పథకాలు ప్రజలకు పంచడం. ఇవాళ గణపురం నియోజకవర్గంలో రిజర్వాయర్లు పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీల కంటే 7 రిజర్వాయర్లు, ఒక్క నియోజకవర్గంలో 7 రిజర్వాయర్లు, ధర్మసాగర్ రిజర్వాయర్, గండి రామారం రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, ఉప్పుగల్లు నష్కల్ రిజర్వాయర్, అశ్వరావుపల్లి రిజర్వాయర్, తర్వాత గండి రామారం, తర్వాత పైన నావపేట, చీటకోడు, ఇట్లా ఇన్ని నియోజకవర్గాలు కేసీఆర్ చెప్పింది. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగానన్న నా దగ్గర 1,40,000 ఎకరాలకు ఇవాళ సాగునీరు ఇచ్చే వెసులుబాటు మేము కల్పించుకోవడం జరిగింది. దేవాదుల ద్వారా మొత్తం కూడా మా ప్రాంతం అంతా కూడా పారుతుంది. ఆ రకంగా ఇరిగేషన్లో నెంబర్ 1 ఉంది గణపురం నియోజకవర్గం. ఎడ్యుకేషన్ హబ్గా మొత్తము కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు మహిళా డిగ్రీ కళాశాలతో పాటు మొత్తము మైనారిటీ, జ్యోతిరావు పూలే, ఎస్సీ రెసిడెన్షియల్స్ అన్నీ కూడా గొప్పగా మనం అవి కూడా చేసుకున్నాం. రహదారుల విషయానికి వచ్చాయంటే నేషనల్ హైవే పెద్దగా రహదారి పోయింది. దానివల్ల దాదాపు ఒక నా నియోజకవర్గంలోనే 67 కిలోమీటర్ల దూరం పోవడం వల్ల ఇది ఇండస్ట్రియల్ క్యారిడార్గా ఉపయోగపడతానికి ఉన్నది. నీళ్లు సమృద్ధిగా దొరుకుతున్నాయి, విద్యుత్ సమృద్ధిగా ఉంది, రవాణా ఉంది. కాబట్టి ఏ ఫ్యాక్టరీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ వచ్చేదానికి మరి ఇప్పుడు ఇండస్ట్రియల్ క్యారిడార్గా నా గణపురం నియోజకవర్గం. ఇక్కడ ఉప్పల్ కంచెలు మొదలు పెడితే భూపాలపట్నం వరకు ఎక్కడ చూసుకున్నా కూడా ఒక నియోజకవర్గంలో 67 కిలోమీటర్ల రోడ్డు ఉండదు. సో నేషనల్ హైవే 67 కిలోమీటర్లు నా నియోజకవర్గం నుండి పోవడంతో ఆ రకంగా రవాణా రంగం మంచిగా ఉన్నది. ప్రతి మండలానికి అంతకుముందు డబుల్ రోడ్ ఉంటే ఇప్పుడు 6 లేన్స్ రోడ్ తోటి ప్రతి మండలానికి కనెక్టివిటీ ఉన్నది. సో ఈ రకంగా నువ్వు ఏ రంగం చూసినా కూడా గణపురం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్య గారికి టికెట్ ఇవ్వకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అసలు? ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. ఓన్లీ కడియం శ్రీహరి గారు బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన టికెట్ తీసుకోవడం జరిగింది. నేను మొదటిసారి 12,000తో గెలిచిన, రెండోసారి 33,000, మూడోసారి 58,000, నాలుగోసారి 37,000 మెజార్టీతో గెలిచాను. ఎప్పుడు ప్రజలు మెజార్టీ పెంచుకుంటూ పోవడం జరిగింది. 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుండి, ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన. నా త్యాగం అక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాకపోతే డాక్టర్గా, సౌమ్యుడిగా, విధేయుడిగా నాకు పేరుంది కాబట్టి కేసీఆర్కి నమ్మకంతో కేసీఆర్ గారు ఏం చేశారు, కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ చేశాడు. ఏమని బ్లాక్మెయిల్ చేశాడంటే, నాకు గనక టికెట్ ఇవ్వకపోతే నేను 2014లో టికెట్ అడిగినా రాజయ్యకే ఇచ్చిండ్రు, నేను 2018లో టికెట్ అడిగినా రాజయ్యకే ఇచ్చిండ్రు, ఇప్పుడు 2023 కూడా మీరు రాజయ్యకే ఇచ్చేదంటే సార్ మీరు ఇచ్చుకోండి, నేను మాత్రము పార్టీలు ఉండను, నేను నా బిడ్డ ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీలోకి పోతామని చెప్పడం జరిగింది. నా ప్రశ్న ఏంటంటే, కడియం శ్రీహరి సపోర్ట్ లేకపోతే, ఒకవేళ కేసీఆర్ మీరు గెలుస్తారని మీ మీద నమ్మకం ఉంటే మీకు టికెట్ ఇస్తే కడియం శ్రీహరి సపోర్ట్ లేకుండా మీరు గెలవలేరా? ఇంతకుముందు గెలుచుకుంటూ వస్తున్నాను ఇంతకుముందే చెప్పాను కదా. సో అప్పుడు నాకు ఏం చేశారు కేసీఆర్ గారు, ఆయన బ్లాక్మెయిల్ చేస్తే ఆయన ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎక్స్ డిప్యూటీ సీఎంగా పనిచేశాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశాడు. ఇలాంటి ఎమినెంట్ పర్సనాలిటీ ఎలక్షన్ల సమయంలో కనుక పార్టీ మారి కాంగ్రెస్కి పోయేది ఉంటే బీఆర్ఎస్కు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నన్ను సంజాయించిండ్రు. అంటే నన్ను కన్సోల్ చేయడం కోసం నాకు రైతు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిండ్రు. రేపు మన ప్రభుత్వం వస్తుంది, ఎమ్మెల్సీ ఇచ్చేసి నేను మంత్రి చేస్తాం, అవి 2 కాకపోతే ఎంపీ ఇస్తాం, ఎంపీ కాంటెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ రకంగా 3 ఆప్షన్స్ ఇచ్చి వెంటనే జీవో ఇచ్చారు. ఏమని, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా రాజశేఖర రెడ్డి గారితో రాజీనామా చేయించి అది నాకు జీవో రూపంగా నాకు ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ బొమ్మ దగ్గర మీరు కన్నీటి పర్యవంతమయ్యారు, ఎందుకు? ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు? అంటే గొప్పగా పనిచేసినప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో ఏమంటారు, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసము కష్టపడి పనిచేసినా కూడా ఓన్లీ కడియం శ్రీహరి చేసిన బ్లాక్మెయిల్ అని నాకు టికెట్ రాలేదు. కాబట్టి 2011 నుంచి వెళ్ళి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ గొప్పగా గణపురంలో ఎదిగింది. మొదటి 10 స్థానాలు గెలిచేవి ఎవి అంటే
గణపురం నియోజకవర్గం ఉంటుంది అందులో మొదటి 10 స్థానాలు 119లో. అవును. ఎందుకుంటుంది? నేను గొప్పగా పనిచేసిన కాబట్టి. అంటే కేసీఆర్ ఏలు చూపితే కొండబాకే విధంగా. ఉదాహరణకి రైతు బంధు ప్రవేశపెట్టే క్రమంలో రైతు సంక్షేమ యాత్ర అని 10 రోజులు గణపురం నియోజకవర్గంలో సైకిల్ మోటార్ ర్యాలీ చేసి 10 రోజులు పల్లె నిద్ర చేయడం జరిగింది. పల్లె నిద్ర. రెండవది మన ఊరు మనబడి కార్యక్రమం పెట్టినప్పుడు 10 రోజులు అన్ని ప్రభుత్వ పాఠశాలలు చూసుకుంటూ నియోజకవర్గంలో ఉన్న హాస్టళ్లలో పడుకోవడం జరిగింది 10 రోజులు. ఓకే. తర్వాత మనకు దళిత బంధు అని వచ్చినప్పుడు 10 రోజులు అన్ని ఊర్లు తిరుగుతూ దళితవాడల్లో ఎస్సీ కాలనీలలో ఉపకులాల ఇళ్లలో డక్కలోళ్ళ ఇళ్లలో మాలోళ్ళ ఇళ్లలో మాదిగోళ్ళ ఇళ్లలో అట్లా 10 రోజులు పడుకోవడం జరిగింది. చివరికి ఆత్మీయ సమావేశాలు అంటే దశాబ్దోత్సవాలు 10 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన కార్యక్రమాల కోసము 21 రోజులు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తే 21 రోజులు గణపురం నియోజకవర్గంలో 21 రైతు వేదికలలో పడుకోవడం జరిగింది. గ్రామంలో నడిబొడ్డు దగ్గర రచ్చబండ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పొద్దుదాకా 7-8 ఊళ్ళు తిరుగుతూ ఒక మేజర్ గ్రామ పంచాయతీకి పోయి 7-8 గంటలకు అక్కడ కూర్చొని 11, 12, 1 వరకు ఈ ఊర్లో ఈ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఏంది అని తెలుసుకొని ఇంకా ఏం అవసరం ఉన్నాయో రాసుకొని రేపు మన ప్రభుత్వం వస్తుందని చేసి ఇంత గొప్పగా ప్రజలకు దగ్గరుండి 50 రోజులు 5 సంవత్సరాలలో గ్రామాలలో పడుకోవడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తా, అంత ప్రజలకు దగ్గరే మనం కార్యక్రమం చేస్తుంటే నాకు టిక్కెట్ కాకుండా అప్రజాస్వామికంగా పని చేయని పార్టీలో కార్యక్రమాలు చేయని ఆయనకు టిక్కెట్ ఇవ్వడం భరించలేకుండా ఉన్న పరిస్థితి. కేసీఆర్ మీద కోపం రాలేదా మీకు? అలిగిన కోపం వస్తే నాన్న మీద కోపం వస్తే ఏం చేస్తాము? అలుగుతాం కదా. అలిగితేనే బుజ్జగించే క్రమంలో రైతు బంధు సమితి లేదంటే ఎమ్మెల్సీ మినిస్టర్ లేకపోతే ఎంపీ ఇలాంటి ఆశలు పెట్టేందుకు అట్లా ఆయన కోసము మరి గణపురం నియోజకవర్గం నా క్యాడరు నన్ను జనగాం నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేశారు. గన్పూర్ చూసుకోవాలి, నువ్వు అదేవిధంగా జనగాం కూడా చూసుకోవాలని నాకు ఇన్ఛార్జి బాధ్యత జనగాం అప్పచెప్పారు. అక్కడ పల్లె రాజశేఖర రెడ్డి ఆ రెండు దిక్కులు అందుకనే ఆ ఉప ముఖ్యమంత్రిగా సేవలు చేసినాం కాబట్టి ఈ చిన్న పదవులు మిమ్మల్ని సాటిస్ఫై చేసినాయి అంటున్నా నేను. ఉప ముఖ్యమంత్రి స్థాయి ఎక్కడ, రైతు బంధు సమితి చైర్మన్ ఎక్కడ, ఎమ్మెల్యే ఇవన్నీ చాలా చిన్నవి కదా. ఏదైనా బేస్ ఎమ్మెల్యే అయితేనే కదా డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి పోరు కదా. అవును. సీఎం గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాతనే సీఎం అవుతారు కదా. సో ఈవెన్ ఎమ్మెల్సీతో కూడా సీఎం కావచ్చు, ఎమ్మెల్సీతో కూడా సీఎం కావచ్చు, ఎంపీ అయితే కేంద్ర మంత్రి కూడా కావచ్చు. సో కాబట్టి ఆ ఆప్షన్ ఏమి చిన్న ఏమి కాదు. అది ఎప్పుడు ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీ ఉండు వాళ్ళ మంత్రి అయితే ఉంటుంది. లేదు అది అయిపోతే ఎంపీ పోతే బాగా కనుక మనం సంకీర్ణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కదా ఎన్డీఏలో చేరినట్టు కనుక ఎక్కువ మందిని గెలిచాయంటే మన మోడీ చంద్రబాబు మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎక్కువ ఎంపీలు గెలిచింది కాబట్టి. 2014లో వరంగల్కి హెల్త్ యూనివర్సిటీ విషయంలో మీరు సొంత నిర్ణయాలు తీసుకున్నారనే ఒక చర్చ వచ్చింది. ఆ విషయంలో కేసీఆర్ మిమ్మల్ని బహిరంగానే అవమానించాడంట, నిజమేనా? బహిరంగ తండ్రి కొడుకుల మధ్యలో బహిరంగంగా వాస్తవం కాదా? మీరు సొంత నిర్ణయాలు తీసుకురా లేదా? వాస్తవమే. నేను గణపూరు బిడ్డను పుట్టినది చదివింది కాకతీయ మెడికల్ కాలేజ్లో, పిల్లల డాక్టర్ అయింది కాకతీయ మెడికల్ కాలేజ్లో. నా మీద బాగా ప్రెషర్, నువ్వున్నప్పుడే నువ్వు ఒక డాక్టర్గా ఉద్యమంలోకి పోయి కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీకి పోయినావు, తర్వాత తెలంగాణ మొత్తం తిరిగినావు, ఇలా ఉప ముఖ్యమంత్రి అయినావు, హెల్త్ మినిస్టర్ అయినావు, మా వరంగల్కి ఏమి ఇస్తావు ఏం చేస్తావు అని చెప్పేసి ఎప్పుడూ అడుగుతుండేవాళ్ళు. సో అడిగినప్పుడు నా మీద ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయాను. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతే ఆ రోజు ఒక సభలో వారు ఏమన్నారంటే, డాక్టర్ రాజయ్య ఇక్కడికి వచ్చినప్పుడల్లా మెడికల్ కాలేజ్ హెల్త్ యూనివర్సిటీ అంటాడు, ఈయన ఇస్తాడా ఇప్పుడు? అయితే ఇట్లాంటివి మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అన్నాడు. అదే నేను ఉన్నట్టే చెప్తున్నా కదా. సో అట్లా అనడం వల్ల పొద్దున వరకు 200-300 దిష్టి భూములు తగలబడ్డాయి. దళితులు ఎక్కడ కూడా ఆత్మగౌరవాన్ని కోల్పోవడం ఓర్చుకోక మొత్తం తగలబెట్టేస్తే నేను సంగారెడ్డిలో ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ ఎన్నికప్పుడు ప్రభాకర్ గారు ఎంపీ ఎన్నికకు నాకు సంగారెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్. అప్పుడు సుమన్ను కేటీఆర్ పంపించి, సార్ చాలా బాధపడుతున్నాడు నిన్ను అన్నదానికి, చాలా విచారం వ్యక్తం చేస్తున్నాడు, నువ్వు వెంటనే తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి
ఆ సంగారెడ్డి నుండి మళ్ళీ తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాం. డిప్యూటీ సీఎంగా ప్రెస్ మీట్ పెట్టి, సో క్యాబినెట్ అంటే తండ్రి కొడుకుల బంధం ఉంటుంది. తర్వాత అయినా రియలైజ్ అయ్యిందా? అదే మిమ్మల్ని అన్న తర్వాత అదే కదా, రియలైజ్ అయితేనే కదా నన్ను పిలిపించుకొని మాట్లాడి తర్వాత హెల్త్ యూనివర్సిటీ మంజూరు చేసినంటే ఎవరు గెలిచినట్టు ఎక్కడ కష్టపడ్డా బాధపడ్డా కానుపు నొప్పులు తీసుకున్నా కూడా ఇవాళ ఎవరి పేరు మీద ఉన్నది అంటే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వరంగల్కి రావడానికి కారణం ఎవరంటే చిన్నపిల్లగాడికి కూడా ఇప్పుడు మీకు కూడా తెలుసు, రాజే కష్టపడ్డాడు, రాజే తీసుకొచ్చిన హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి మెడికల్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. సో అక్కడ నా శిలాఫలకం ఉంటుంది, నేను వేసిన శిలాఫలకం అక్కడ హెల్త్ యూనివర్సిటీకి వస్తున్న శిలాఫలకం అక్కడ ఉన్న పరిస్థితి. అదే రోజు మళ్ళీ కేసీఆర్ గారు సహకరించి మన కాళోజీ కళాక్షేత్రం కూడా మంజూరు చేయడం జరిగింది. ఆయన పేరు మీద 2 మన వరంగల్కి రావడం జరిగింది. 3 అదే సమయంలో, అంటే నేను ఫస్ట్ పిల్లల డాక్టర్ కాబట్టి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కోసము 50 బెడ్ కోసము 23 కోట్లు మంజూరు చేసి ఉంటుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మంజూరైంది, అది కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా నేను డాక్టర్గా వృత్తిలో ఉండడం, గ్రాస్ రూట్ నుంచి వచ్చినా కాబట్టి మొండిపట్టు, రాజన్ అంటేనే మొండోడు అంటారు. సో కేసీఆర్ దగ్గర సాధించిందంటే అప్పుడు ముందు ఇట్లా మీరు అన్నట్టు అవమానం పెంచినారు కదా, ఆత్మగౌరవం దెబ్బ కదా, సహసార మంత్రివారిని ఇట్లా అంటాడా అనేది వచ్చినప్పటికి కూడా ఇచ్చినప్పుడు పట్టు వదలని విక్రమార్కుడు డాక్టర్ రాజయ్య అని చెప్పేసి పత్రికలు టీవీ ఛానల్స్ అన్నీ కూడా గొప్పగా చెప్పడం జరిగింది. ఫస్ట్ టర్మ్లో కేసీఆర్ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు 2014లో నాకు తెలిసి మీరు 1 సంవత్సరం పాటు ఉన్నారేమో ఉప ముఖ్యమంత్రి పదవిలో. మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. సో అందులో అవకతవకలు జరిగాయి, లేకపోతే రాజయ్య సొంత నిర్ణయాలు, ఇవన్నీ అనుకోవచ్చా మిమ్మల్ని బర్తరఫ్ చేయడం ఎట్లా? కారణం ఏదైనప్పటికీ కాకి లెక్క కలకాలం కాకుండా కోకిల్ లెక్క కొన్నాళ్ళు అంటారు చూడండి. నేను చేసిన పాలన ప్రతి జిల్లాకి కనీసము 6 నుండి 8 సార్లు పోయాను. ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చిన వాడిని, 0 నుండి స్టార్ట్ అయిన జీవితం. ఎక్కడో పశువుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా, పసిపిల్లల డాక్టర్ నుండి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని అయ్యాను కదా. అంటే 0 స్థాయిలో, అంటే గ్రాస్ రూట్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలనే ఉద్దేశంతో గొప్పగా అంటే హాస్పిటల్ నిద్ర అని ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం, వినూతన కార్యక్రమం. ఎవరు కూడా డిప్యూటీ సీఎం ఓ పిఎస్సీలో పడుకోవడం, ఓ ఉస్మానియా, అందరు నిమ్స్ హాస్పిటల్ పోతారు, అపోలోకి పోతారు, కానీ నేను ఉస్మానియా హాస్పిటల్కి పోయాను. ఉస్మానియా హాస్పిటల్లో హాస్పిటల్ నిద్ర, అందులో ఫస్ట్ స్టార్ట్ చేసింది అక్కడ నుండి స్టార్ట్ చేసాం. సో అట్లా ఇంత రాష్ట్రంలో అతిపెద్ద హాస్పిటల్ ఉస్మానియా. అక్కడి నుండి మొదలు పెడితే గ్రామాలలో మండల కేంద్రాల్లో ఉండే పిఎస్సీల వరకు కూడా పల్లె నిద్ర చేసే మన హాస్పిటల్ నిద్ర కార్యక్రమం చేయడం వల్ల నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వ హాస్పిటళ్లను మేల్కొల్పాలనే ఉద్దేశంతో అంతకుముందు 2-3 గోళీలు ఇచ్చి ఎర్రగోళి తెల్లగోళి నల్లగోళి అని ఇచ్చే పరిస్థితి కాంచి వారం రోజులకు మందులు ఇచ్చేటట్టు, వారానికి ఒక్కసారే డ్యూటీకి వచ్చేటోళ్ళు రోజు డ్యూటీకి వచ్చేటట్టు. సో ఆ రకంగా చేయడం వల్ల నాకు తృప్తినిచ్చింది, ప్రక్షాళన చేయడం జరిగింది. మీ పార్టీ వాళ్ళే మీ శాఖలో అవినీతి అక్రమాలు జరిగినాయని ప్రచారం చేశారు అప్పట్లో. ఏకు మేకైతుందంటే డిప్యూటీ సీఎంగా ఉన్న నేను సీఎం కంటే ఎక్కువ తిరిగే కార్యక్రమాలు. కేసీఆర్ స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, నన్ను ఉప ముఖ్యమంత్రిగా తొలగించిన తర్వాత 3 నెలల తర్వాత నన్ను 2018 రోజులప్పుడు పిలిచాడు. అప్పటికి రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అక్కడ ఏమన్నా అవకతవకలు జరిగినాయని చెప్పేసి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లెటర్ పెట్టుకుంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే నథింగ్ హ్యాపెండ్. ఇప్పటివరకు హెల్త్ బడ్జెటే లేదు, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము హెల్త్ బడ్జెటే లేదు, ఇక్కడ ఏమి నౌకర్లు ఇవ్వలేదు, ఏం కొనలేదు, వాహనాలు కొనగానే ఏమి లేదు, ఇక్కడ ఎలాంటి అవినీతి జరగదని ఇచ్చింది. ఆ రిపోర్ట్ గవర్నమెంట్ కూడా పోయింది. గవర్నమెంట్ పోయిన తర్వాత అప్పటికే 3 సార్లు పెద్ద సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి జిల్లా అధ్యక్షుడిని నా దగ్గర పంపిస్తే, ఎందుకులే అన్న ఇప్పుడు ఎందుకు పోదాం అని చెప్పేసి నాకు కూడా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ధైర్యంగా 4వ సారికి పిలిస్తే పోయి మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు ఐఏఎస్ అధికారులతో మాట్లాడుతుంటే వాళ్ళ మీటింగ్లోకి వెళ్ళి పక్కకు వచ్చి నాతోటి పొంగనే గట్టిగా కౌగలించుకొని, ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, నీ గిట్టనోళ్ళు సిలువలు పలువలు చేసి నా మెదడంతా ఖరాబ్ చేసిండ్రు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా, నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు,
నీ పని నువ్వు మంచిగా చేసుకో, నువ్వు డిప్యూటీ సీఎంగా పనిచేసినావు కాబట్టి నువ్వు ఇతర మంత్రుల దగ్గరికి పోకు, ఏ పని ఉన్నా నా దగ్గరికి రా, డైరెక్ట్గా నేను పని చేసి పెడతా, ఇంకా జరిగిన విషయాలని నీ మనసులో పెట్టుకోకు, ఏదో సందర్భంగా నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా అని చెప్పేసి నన్ను కన్సోల్ చేయడం జరిగింది. సో మన టికెట్ ఇవ్వనంత మాత్రాన ఏమంటే ఇమీడియట్గా రాజీనామా చేశారు మీరు. సో మళ్ళా కడియం శ్రీహరి సరే గెలిచిన తర్వాత కొన్ని కారణాల తర్వాత మళ్ళీ పార్టీలోకి వచ్చారు. ఏంటి ఇంత త్వరగా ఎందుకు నిర్ణయాలు తీసుకున్నట్టు? అదే మీదే ప్రశ్న మంచిగా అడిగారు, ఎందుకంటే క్లారిటీ ఉండాలా. అవును. సో కేసీఆర్ గారు నన్ను ఏమని కన్సోల్ చేశాడు, ఇప్పుడు రైతు బంధు సమితి చైర్మన్ ఇస్తున్నాం, రేపు ప్రభుత్వం రాగానే ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఇస్తానన్నారు. ప్రభుత్వం రాలే, రైతు బంధు సమితి పోయింది, అయిపోయింది కదా. ఎమ్మెల్సీ రాలే, ప్రభుత్వం రాలే, ఎమ్మెల్సీ పోయింది. ఉన్నది ఏంది ఎంపీ. ఎంపీ విషయంలో కూడా మళ్ళీ కాదు, ఆ ఎంపీ కూడా నాకు ఇవ్వకుండానే కదా, నాకు ఎప్పుడు పోయినా అంటే అప్పుడు ఎంపీ టికెట్ నాకు ఇవ్వకుండా మళ్ళీ కడియం శ్రీహరి బిడ్డకే టికెట్ ఇస్తున్నారు. ఎందుకు మళ్ళీ అదే బ్లాక్మెయిల్, మళ్ళీ కనుక నా బిడ్డ కనుక టికెట్ ఇవ్వకపోతే మేము కాంగ్రెస్కి పోతాం. ఓకే, మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి ఆమె టికెట్ అనౌన్స్ చేసే క్రమంలోకి నేను ఏం చేయాలా, నా నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. నా నిరసన ఏమని తెలియజేయాలి, నాకు రైతు బంధు ఇచ్చిండు, ఎమ్మెల్సీ రాలేకపోయింది, నాకు ఎంపీ ఇవ్వాలి. ఏ రకంగా చూసినా గణపురం అన్ని పార్టీలు నామోకాన్నే చూస్తున్నాయి. ఎందుకంటే ఒక ఎక్స్ డిప్యూటీ సీఎం 4 times ఎమ్మెల్యే, అంతకంటే ఎంపీ టికెట్ ఎవరైనా అడిగేటోళ్ళు అందరూ మొదటిసారి అడిగిన వాళ్ళు. ఇప్పుడు కాబే ఉంది, మొదటిసారే కదా అడుగుడు, ఏం లేదు, అంత ఉందో ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కడియం శ్రీహరి బిడ్డ అనేది తప్ప ఇంకా వేరే ఏం లేదు, అంతే కదా. తర్వాత సుధీర్ జిల్లా పరిషత్ చైర్మన్ మన పార్టీ పోటీ చేసిన ఆయన, మిగతా వాళ్ళందరూ కూడా ఈవెన్ అరూర్ రమేష్ బీజేపీ చేసినా కూడా ఆయన 2వ సారి ఎమ్మెల్యే. ఏ రకంగా చూసినా కూడా ఒక డిప్యూటీ సీఎం 4 సార్లు ఎమ్మెల్యే నాకు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ కడియం శ్రీహరి గారు 2వ సారి బ్లాక్మెయిల్ చేస్తే కూడా ఆయనకే తలొగ్గి ఆయన కోసం మళ్ళీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చి ఇవన్నీ చేసినప్పుడు నిరసంగా రాజీనామా మాత్రమే చేయడం జరిగింది. రాజీనామా చేసి అట్లే స్తబ్దంగా ఉన్నాను. సో ఈమెకు టికెట్ ఇచ్చి పార్టీ ఫండ్ 20 కోట్ల రూపాయలు ఇచ్చి కేసీఆర్ మంచిగా భోజనం పెట్టి అన్నీ తిన్న తర్వాత తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా బిడ్డను తీసుకొని ఆయన పోయి కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసము జాయిన్ అయినప్పుడు నేను అనుకుంటాను, అప్పుడు నేను చెప్పిన ఏదైతే బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నానది నిజమని కేసీఆర్ గారు రియలైజ్ అయ్యి మళ్ళీ నన్ను పిలిపించుకోవడం జరిగింది. నా రాజీనామాను ఆమోదించలే వాళ్ళు. ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు నా మీద స్టేట్మెంట్ ఇవ్వలే నేను రాజీనామా చేసేవాడు. ఎందుకని ఏం చేస్తారా రాజానికి ఇంతగానో గింత మంచిగా పనిచేసిన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబాయే, ఎంపీ టికెట్ ఇవ్వబాయి, ఏం చేస్తారా రాజా అన్నట్టు అంత సానుభూతే తప్ప రాజీనామా చేస్తే ఒక్కళ్ళు వ్యతిరేకంగా ఎన్నడూ కూడా ప్రతిపక్షాలు నా మీద వరకు ఎన్నడూ కూడా మాట్లాడలే. నా జీవితంలో ఇప్పటికి గొప్పది అంటే ప్రతిపక్షాలు నా మీద ఏది కూడా ఇంత మాట్లాడలేదు. విత్ ఇన్ ద పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఈయనకి ఇన్ని వచ్చినా పోయింది, ఇన్నిసార్లు గెలిచినా పోయింది అనే మాట కూడా ఏం చేస్తాడా మరి, ఎమ్మెల్యే రాకపోయి ఎంపీ రాకపోయి, ఈయనకంటే ఎవడున్నాడు మొగాడు అంటే ఇంకా కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ చేసినోడికే ఇస్తారా. ఇప్పుడు చూసినావా తన్నటి బాయ్ మొత్తం తిన్న కంచాన్ని తని అటుపాయే నమ్మక ద్రోహం చేసిపోయింది కదా అని చెప్పేసి కేసీఆర్ గారు మళ్ళీ నన్ను పిలిపించి కన్సోల్ చేసి ఇక అయిపోయింది ఏదో అయిపోయింది, నీ రాజీనామా మేము ఆమోదించలేదు కదా, పార్టీలో స్టార్ క్యాంపెయిన్గా చెయ్యి, సుధీర్ కుమార్కి టికెట్ ఇచ్చారు. సరే వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, నువ్వు తప్పకుండా రేపు ఉప ఎన్నిక 100% వస్తుంది, నువ్వు ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేసి గెలవాల్సి ఉంది, నువ్వు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండు, తర్వాత స్టార్ క్యాంపెయిన్గా ఉండు, ఎంపీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల కంటే నేను స్టార్ క్యాంపెయిన్గా భూపాలపల్లి, పర్కాలు, వరంగల్ ఈస్టు, వెస్టు, వర్ధనపేట, పాలకుర్తి, మా గన్పూరు ఇవన్నీ నియోజకవర్గాలలో ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు మీకు టికెట్ ఇవ్వనప్పుడు మీరు గట్టిగా అట్లానే మొండిగా ఉండి ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే కడియం శ్రీహరి గెలిచేటోడేనా? ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకుంటే ఒక పార్టీని నమ్ముకొని, నాయకుని నమ్ముకొని, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసము మనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. అయితే పార్టీ ఒక్కొక్కసారి నిర్ణయాలు తీసుకున్నప్పుడు విధేయుడిగా ఒప్పుకున్న నిరసన కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ ఇట్లా తండ్రి కొడుకులు ముచ్చటే చూసుకుంటే చిన్నప్పుడు మనం ఎన్నిసార్లు అడుగుతాం, కొడుకు ఎన్నిసార్లు అడుగుతాం, నాన్నలు ఎన్నిసార్లు కొడతారు, లేకపోతే నాన్నలు ఎన్నిసార్లు అడిగింది ఇస్తారు, మనం ఎంత అడిగితే ఎంత ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. నేను అంత సింపుల్గా ఆలోచించాను.
పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా పోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఆ విధేయతే రేపు రాబోయే రోజుల్లో నాకు పనికొస్తుంది. అంటే బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ ఒక పిల్లల డాక్టర్గా హైలీ క్వాలిఫైడ్ కుటుంబం, నా 2 కొడుకులు డాక్టర్లే, నా 2 కోడళ్ళు డాక్టర్లే. సో 5 డాక్టర్ ఒకటే ఇంట్లో. ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తంలో మళ్ళీ 4 కూడా సూపర్ స్పెషాలిటీ సబ్జెక్ట్స్. సో నేను పిల్లల డాక్టర్ని. ఇట్లా ఇది మనకి ఇన్ని రకంగా మంచిగా ఉన్నప్పుడు ఒక ఇండిపెండెంట్గానో లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా పోతే బాగుండదనే ఉద్దేశంతో పార్టీకి విధేయుడిగా పనిచేయడం వల్లే ఈరోజు మీరందరూ మొన్నొకసారి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. అక్కడ కేసీఆర్ గారు వరంగల్ ప్రచారానికి వచ్చినప్పుడు కేసీఆర్ స్వయంగా ప్రకటించారు, మీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కాబోతున్నాడు, కడియం శ్రేరి నమ్మక ద్రోహి, వాడు ఓడిపోతాడు, సో అంత విశ్వాసఘాతకుడు ఉండడు, మీరు డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యేగా వస్తాడు మీ దగ్గరికి అని అక్కడ చెప్పిండు. మన కేటీఆర్ గారు కూడా నేను తెలంగాణ భవన్లో కూడా వారు కూడా చెప్పిండు. సో కాబట్టి రేపు ఎప్పుడు బై ఎలక్షన్లు వచ్చినా కూడా రావాలని కోరుకోము. ఎందుకంటే కాకపోతే అక్కడ కడియం శ్రీయర్ అనే వ్యక్తి నేను 13 ఏళ్ళు కష్టపడి పెంచిన కార్యకర్తల కష్టంతో, నా కష్టంతో కడియం శ్రీయర్ బీఆర్ఎస్ కార్యకర్తలతోటి గెలిచినాడు. సో బీఆర్ఎస్కి ఇలా కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాల్సి ఉండే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆయనను ముందు ఎంపీ చేసింది, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ సీఎంని చేసింది, అంటే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసింది, 2 సార్లు ఎమ్మెల్సీ, మళ్ళీ ఎమ్మెల్యే. ఏం తక్కువైంది, మళ్ళీ బిడ్డకు ఎంపీ, పార్టీ ఫండ్, ఇన్ని చేసినాక కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆపదలలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సింది పోయి అవకాశవాదిగా అభివృద్ధి పేరు మీద కాంగ్రెస్ చేయడండి. సో బిడ్డను కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ తెచ్చుకొని 2 కలిసి అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు నీకు నైతిక విలువ ఎక్కడిది, నువ్వు పార్టీ ఫిరాయించి పోయినావు. సో నేను పార్టీ పోయినా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి, అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఉద్యమ పార్టీకి పోయా. నువ్వు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి అధికార పార్టీకి పోయినావు. అక్కడ నీకు స్వార్థం ఉన్నది, అధికార పార్టీకి పోయినావు అంటే. అధికార పార్టీకి పోతే పో, కానీ అక్కడ నుండి గెలువు. మేము పెట్టిన భిక్ష నీకు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్షని ఎమ్మెల్యే పదవి. సో కాబట్టి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్కి పో, అభివృద్ధి కోసం పోయినట్టున్నావు పో. పోయినప్పుడు నీ ఏజెండా ఏందో గణపూర్ నియోజకవర్గంలో చెప్పు. మీరు అడిగినట్టు 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో నేను చెప్తాను. నేను అదే అంటున్నా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీకు అవమానాలు జరిగినాయి, వాస్తవమా కాదా? ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకుల మీద అవమానాలు జరగడం వేరు, అధికార పార్టీ నాయకుల ఉన్న అవమానాలు జరగడం వేరు. ఎప్పుడైతే చెట్టుకు కాయలు బాగుంటాయో దెబ్బలు ఎక్కువ తగులుతాయి. ఎప్పుడైతే ప్రజలలో ఉంటామో ప్రజల నుండి విమర్శలు వస్తాయి. ఎప్పుడైతే నాయకుడు గొప్పగా ప్రజల గౌరవాన్ని తీసుకుంటాడో ఎదుటిలకు అసూయ పుడుతుంది, ఈర్ష్య పుడుతుంది. సో ఆ క్రమంలో ఇంట్లో ఒక్కొక్కటి ఇప్పుడు ఇది కడియం శ్రీ చేసిన బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఉంటారు, పార్టీలో ఉంటారు, బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు ఆయన అట్లే చేసాడు కదా. ఆయన ముందు ఎన్టీ రామారావు పిలిచి ఎడ్యుకేటెడ్ అని చెప్పి ఓ లెక్చరర్ అని చెప్పేసి ఆయనకు సీట్ ఇస్తే గత 6 నెలలు కాకముందే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు సంకలో చూచాడు. చంద్రబాబు నాయుడు దగ్గర పోయినాక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయ్యిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యిండు, ఇరిగేషన్ మినిస్టర్ అయ్యిండు. ఆయనను టీడీపీని నిండా ముంచేసి కేసీఆర్ దగ్గరికి వచ్చిండు. కేసీఆర్ దగ్గర అన్ని చట్టసభల్లో ఉండి అన్ని పదవులు పొందిండు. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఎంపీ అయ్యిండు, డిప్యూటీ సీఎం అయ్యిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కూడా అయ్యిండు. ఇక మరి నీకు ఇవ్వలేదు తక్కువ చేసిన అంటే ఒక్కరిని ముంచుకుంటే ఇక రేపు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ కనుక కాంగ్రెస్కు పోయిన స్వార్థం ఏంది అంటే అభివృద్ధి కాదు, నాకు మంత్రి పదవి ఇస్తాను, నాకు మంత్రి పదవి వస్తుంది, నా బిడ్డ ఎంపీ అవుతుంది అని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్లతో చెప్పాడు అక్కడ వాళ్ళ కార్యకర్తలు ఓట్లు వేయడానికి, వాళ్ళ బిడ్డకు ఓట్లు వేయడానికి. సో ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి రాలే. అభివృద్ధి దేవుడెరుగు, అభివృద్ధి నిరోధకము కడియం శ్రీహరి. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి 100 మంచాల ఆసుపత్రి తీసుకొచ్చాం. 37.5 కోట్ల రూపాయలు మంజూరైనాయి. తర్వాత శిలాపాలకం పెడదామంటే ఈయన వద్దంటాడు. నేను రేపు ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే నేను వచ్చినాకనే శిలాపాలకం వేయాలని చెప్పేసి. చిలుపురుగుట్ట దేవస్థానం ఉంది, 10 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం అభివృద్ధి కోసం. ఆ నిధులు అట్లే ఉన్నాయి. తర్వాత గన్పూర్ 23,000 జనాభా ఉంది, గన్పూర్ మున్సిపాలిటీ కావాల్సిన అవసరం ఉంది. 2 సార్లు 2014, 2018 ముందు ఆయన ఆపిండు, మొన్న నేనున్నప్పుడే మున్సిపాలిటీ కావాలి, అంత అభివృద్ధి నిరోధకం. దేవాదుల నీళ్లు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి నీళ్ళు ఇస్తే టీడీపీ నుంచి వెళ్ళి మొత్తం గణపూర్లో నీళ్లు రాకుండా దాని వాటర్ ఇప్పే కీ ఉంటుంది, దాన్ని తీసి రిజర్వాయర్లు వేసాడు.
అంటే ఏ పని చేసినా కూడా చేస్తే నేను చేయాలి, లేకపోతే ఎవరు చేయొద్దు. గణపూర్లో ఆయన 2 సార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఒక్క జనరల్ డిగ్రీ కళాశాల కావాలంటే తేలి. తర్వాత ఇలా ప్రతి మండలాన్ని ఇప్పుడు 2 కొత్త మండలాలు అయినాకో మండల కాంప్లెక్స్ అంటే అక్కడే ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసు అన్ని ఆఫీసులు ఉండడానికి మండల కాంప్లెక్స్ అన్నాడు. ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. ఈయన ఏమైనా పార్టీ మారిపోవడం వల్ల ఈయనకి ఏమైనా ప్యాకేజ్ కింద 100 కోట్లు 150 కోట్లు వచ్చినాయంటే అవి కూడా రాలే ప్రభుత్వం ద్వారా. ఆయనకు మాత్రం స్వార్థపూరితంగా ఇక్కడక్కడ ఉన్నది ఇక్కడ పార్టీ ఫండ్ తీసుకున్నాడు. తర్వాత ఈయన అప్పుడు పేపర్లు వచ్చింది, ఈయనను మన కేశవరావు గారు అమ్ముడు పోయిన్లు 100 కోట్లకు 100 కోట్లకు అమ్ముడు పోయిన్లు కాంగ్రెస్ పార్టీకి. సో ఇద్దరం కనుక ఒక్కసారి పోతే బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలిపోతుందని 24 గంటలలో అటు కేశవరావు గారు ఇటు కేసీఆర్ గారు ఆయన బిడ్డను తీసుకొని కేశవరావు గారు ఈయన బిడ్డను తీసుకొని ఇద్దరు పోయి రేవంత్ సంకల వచ్చిండు. సో అంటే ఆ పేపర్లో వచ్చింది మాత్రం 100 కోట్లకు అమ్ముడు పోయిన్లు అండి. మీరు రాజీనామా చేసిన తర్వాత రేవంత్ నుంచి మీకు ఫోన్ రాలేదా? అప్పుడు ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకోవట్లేదు, ఫోన్లు అట్లాంటివి ఏం రాలేదు. కానీ కలవడము లేకపోతే నేను 15 ఏళ్ళు అంతకుముందు మీరు కూడా కలిసినట్టున్నారు నాకు తెలిసి. అదే 15 సంవత్సరాలు నేను కాంగ్రెస్లో పనిచేశాను. ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ ఐ రిజైన్ టు కాంగ్రెస్ పార్టీ అండ్ ఎమ్మెల్యే. అంటే నేను ఒక లక్ష్యం కోసము పార్టీ వదిలిపెట్టిపోయినా. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు మంత్రులందరూ కూడా నాతో కలిసి పనిచేసిన వాళ్ళే. ఐ వాజ్ ద స్పోక్స్ పర్సన్ ఫర్ ఏంటది కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ అని వేసుకున్నాం మేము. బస్సు యాత్ర పెట్టినాం 2011 నుండి 2009 నుండి 11 వరకు. అప్పుడు నేనే స్పోక్స్ పర్సన్ మొత్తం కూడా మాట్లాడేవాడిని. మొత్తం తెలంగాణ మొత్తం మొదటిసారి తెలంగాణ మొత్తం తిరిగిన. అంతకుముందు దండోరా ఉద్యమంలో కృష్ణమాదితో కలిసి తెలంగాణ మొత్తం తిరిగిన. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి మొత్తం తిరిగిన. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ మొత్తం తిరిగి నేను ఒక్క మంత్రిని. సో ఆ రకంగా 4 సార్లు తెలంగాణ మొత్తము అంటే ఉట్టిగా ఉండకుండా ఎప్పుడు ప్రజలలో తిరుగుతూ నాకు చిన్న అవకాశం దొరికినా కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయడానికి ప్రయత్నం చేస్తాను. రాజయ్య గారు, మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. అంటే సోషల్ మీడియాలో కూడా అప్పుడు చక్కర్లు కొట్టినాయి వార్తలు. మీ ఆడియో టేప్స్ కావచ్చు, ఒక లేడీ సర్పంచ్ విషయంలో కూడా మీ కొంత ఇబ్బంది పెట్టారు వాళ్ళనే చర్చ కూడా వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం? అవి రాజకీయంగా ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయా? లేదు లేదు. ఎందుకోసం అంటే చెప్పినా కదా, కారణం టికెట్ రాకపోవడానికి ఇది కారణం. అక్కడ సుమోటోగా తీశారు, పోలీస్ కమిషనర్ ఎంక్వైరీ చేశారు, అక్కడ ఏం లేదని తేల్చేసేళ్ళు. అక్కడ ఏం లేదు, ఓన్లీ సోషల్ మీడియా వాళ్ళు హైక్ చేశారు ఆ విషయాన్ని. సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది. దాని వెనుక ఉన్న మనిషి కడియం శ్రీహరి కూడా తేలిపోయింది. ఎందుకంటే వాళ్ళే చెప్పారు. దీని వెనుక కూడా కడియం శ్రీహరి ఉన్నాడా? అన్నిటికైనా ఎందుకంటే ఇప్పుడు నాకు రాకుండా చేస్తే ఆయనకు వస్తుంది కదా. ఎన్ని రకాలుగానైతే అన్ని రకాలుగా దాన్ని వాడుకునే కార్యక్రమం చేసి ఇప్పుడు మీ ఆడియో టేప్స్ వైరల్ చేసిర్రు. ఒక లేడీ సర్పంచ్ విషయం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీని వెనుక కడియం శ్రీహరి ఉండడానికి వచ్చా? ఇప్పుడు అది చర్చ అవసరం లేదు కానీ చెప్తున్నా, అవన్నీ జరిగిపోయిన అంశాలు. ఇప్పుడు అది అవసరం లేదు కానీ మామూలుగా చాలా రకాలుగా ఎక్కడ అవకాశం దొరకక ఆయన 2-3 సోషల్ పిల్లలను పెట్టుకొని, అంటే ఏమంటారు, ఈ చిన్న ఛానల్స్ ఉంటుంది కదా, వేరే యాంగిళ్ళలో ఫోటో తీసుకొని బొకే ఇస్తున్నప్పుడు చేతులు కలుస్తున్నాయని, ఏదో దీపం వెలిగిస్తూ ఉంటే జ్యోతి ప్రజ్వలన చేస్తున్న చీర కాలిపోతుంటే పక్కకంటే దాన్ని దగ్గర నుంచి వెళ్ళి ముట్టుకున్నారని, లేకపోతే అన్నీ స్వీట్ తినిపిస్తుంటే అన్నం తినిపిస్తుంటే అన్నీ వేలల్లో జరిగిన ప్రోగ్రాంలే, ఉట్టి ఏదో ఇండివిజువల్గా జరిగే కార్యక్రమాలు కాదు. అది సందర్భం కాదు కానీ. సో ఏది ఉన్నా కూడా కుట్రదారుడు మాత్రం కడియం శ్రీహరి. బై ఎలక్షన్ వస్తే రెడీగా ఉన్నారా? ఓడగొడతారా కడియంని? మీకు ఇప్పుడు అంటే గెలిచేంత ఉందంటారా పట్టు నియోజకవర్గంలో? గెలిపియాలన్నా ఓడించాలన్నా ప్రజలే. ఈరోజు కడియం శ్రీహరి అనేవాడు ప్రజలకు దూరం అయ్యాడు. విశ్వాసఘాతకుడిగా నిరూపణ జరిగిపోయింది. ఈరోజు అధికార పార్టీలో ఉన్నాడు. తర్వాత నమ్మక ద్రోహిగా మిగిలిపోయాడు. తర్వాత తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు. కనుక తిన్నాడు, పైసలు తీసుకున్నాడు, బిడ్డకు టికెట్ ఇస్తే కూడా ఎగబెట్టిండు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎగబెట్టి పోయి అటు పైసలకు అమ్ముడు పోయాడు. ఇవన్నీ ప్రజలలో బాగా పాతుకుపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా బై ఎలక్షన్ నేను గెలవడం కాదు, ప్రజలు ఆయన ఓడగొడతారు. సో మీరైతే రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులు హైకోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకుంది, వాళ్ళని కూడా ఒక నిర్ణయం తీసుకొని మాకు చెప్పండి అని చెప్తున్నది. మీరు ఒకవేళ బై ఎలక్షన్ వస్తే రెడీగా ఉన్నారా? కేసీఆర్ గారు ఫుల్ సపోర్ట్, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ మొత్తం మీకు ఉంటుందా మీ నియోజకవర్గం? తప్పకుండా. నేను 2011లో రాజీనామా చేసి 2012 మార్చి 18 ఎలక్షన్లు పోయినప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ మొత్తం కూడా నా నియోజకవర్గంలో పనిచేసింది బై ఎలక్షన్. సో ఇప్పుడు కూడా బై ఎలక్షన్ కనుక వస్తే ఆటోమేటిక్గా గణపూర్కున్న ప్రతిష్ట
ఆ సీటు మీద ఎట్లా ఉంటుందో ఇంకా చూడండి మీరు. ఎందుకంటే ఇద్దరి డిప్యూటీ సీఎంల మధ్యలో పోటీ. నేను మీరు అన్నట్టు వరుసగా 4 సార్లు గెలిచి పౌరుషం మీద నేనున్నా, ఆయన వరుసగా 3 సార్లు మాత్రమే గెలిచిండు. ఆయన కంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా, నాకంటే ఆయన సీనియర్ అయినా, నా తర్వాత ఆయన ముఖ్యమైంది. ఇప్పుడు ఎనీ ఎంట్రన్స్ క్వశ్చన్స్లో హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగని రాయాల్సింది. అట్లా ఉంటేనే నువ్వు టిక్కు పెడుతుండే. ఏ మహమ్మద్ అలీ పేరు లేకపోతే కడెన్స్ పేరు పెడితే కథం పోయినట్టు, లేదా బట్టీది పెట్టినా కూడా. అంటే దేవుడు నాకు అంత గొప్ప అవకాశం ఇచ్చిండు. సో కాబట్టి రేపు రాబోయే రోజులలో ప్రజలు నా పక్షాన ఉంటారు. తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా ఇప్పుడు మొత్తం నిన్న మొన్న నుంచి మొత్తం రాష్ట్ర నలుమూలల నుండి ఫోన్లు, అన్నా మేము మీ దగ్గర వచ్చి పనిచేస్తాం, అన్నా మొన్న మీ దగ్గర. అందులో ముఖ్యంగా మాదిగ బిడ్డలు. ఎందుకంటే నేను దండోరా నేపథ్యం, నేను ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం, రాజకీయాలకు రావడం కూడా ఈ దండోరా ఉద్యమం ద్వారా, కృష్ణమాదిగ ద్వారా నేను ప్రజలకు రావడం జరిగింది. ముందు కులం కోసం, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను గుర్తించి దండోరా నుంచి వెళ్ళి నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ ఇవ్వడం, డొక్క మాణిక్య ప్రసాద్ అని చెప్పేసి ఆంధ్ర నుంచి వెళ్ళి దండోరా, ఆయన కట్ సైడ్ నాకు ఇటు సైడ్ నుంచి ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అట్లా మొత్తము తెలంగాణలో ఉన్న మాదిగ బిడ్డలందరూ నా కోసం పనిచేస్తానికి గణపూర్కి వస్తారు. బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా నా కోసం వచ్చి పనిచేస్తాయి. గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే వచ్చి పనిచేస్తారు. ఓడిపోయిన వరంగల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడే వచ్చి పనిచేస్తారు. ఎందుకంటే మేము ఎట్లయితే మొన్న సుధీర్ కోసం, ఎంపీ కోసం అని తిరిగాం, వాళ్ళందరూ కూడా వచ్చి కూడా పనిచేస్తారు. ఈ విషయంలో బాగా హట్ అయినట్టున్నారు. పగ తీర్చుకోవాలనిపిస్తుందా మీకు? బాగా వ్యక్తిగత పగ కాదు. ఎందుకోసం అంటే పార్టీకి ద్రోహం చేసి కార్యకర్తల శ్రమను దోసుకొని ఈరోజు నీ బిడ్డ సీటు కోసము నువ్వు పర్సనల్గా ఆర్థిక లాభం పొందడానికి వెళ్ళిపోయినావు కదా. అంత స్వార్థం ఉన్నప్పుడు తప్పకుండా కర్రగాల్చి వాల్చి పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు కదా. ఓకే. సో నేను కసిగా ఉండడం కాదు, తప్పకుండా ప్రజలే కసిగా ఉన్నారని వేచి చూస్తున్నారు మీరు కూడా. ఎప్పుడు బై ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కొడదామా అని. తప్పకుండా. ఎందుకంటే అధిష్టానం కూడా నాకు అండగా ఉన్నది కాబట్టి తప్పకుండా వారి సహకారంతో, మరి కేసీఆర్ గారి ఆశీస్సులతో వారు కనుక, ఎందుకంటే పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన విషయం కాబట్టి వారు ఆశీర్వదించి నాకు టికెట్ ఇచ్చి పంపిస్తే తప్పకుండా గెలిచి వచ్చి వారి పదాల చెంతన ఆ పత్రాన్ని పెడతారు. రైట్, థ్యాంక్ యూ అండి. నమస్తే రాజయ్య గారు. థ్యాంక్ యూ.